బయట పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం ఎయిర్ ని పీల్చుకోవడం ఆపేయలేం కదా, లేదంటే పోతాం. సో ఎయిర్ ని పీల్చుకోక తప్పదు. అలాంటప్పుడు పొల్యూషన్ కూడా మన బాడీలోకి వెళ్తుంది, మన లంగ్స్ లోకి వెళ్తుంది. దానివల్ల మన లంగ్స్ అన్నది డ్యామేజ్ అవుతుంది. దీనికి మనం ఏం చేయాలి? పని చేయడం మానేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే సరిపోద్ది కదా. కానీ అందరికీ ఆప్షన్ కుదరదు కదా, ఖచ్చితంగా బయటకు వెళ్ళే తీరాలి. అందుకే మనం బయటకు వెళ్ళి వస్తూ మనం రోజు కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల, అంటే డ్రింక్ అంటే ఆ డ్రింక్ కాదండి, కొన్ని డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన లంగ్స్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఆ డ్రింక్స్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నా. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నౌ లెట్స్ గో ఇంటు ద వీడియో. ముందుగా తులసి ఆకులు. ఈ తులసి ఆకుల్ని ఉత్తిగా తినొచ్చు, లేదు అంటే వేడి నీళ్ళల్లో వేసుకుని తాగొచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మన బాడీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల జాయింట్స్ అన్నవి అసలు ఇన్ఫ్లమేషన్ కాకుండా ఉంటుంది. అలాగే యాంటీబయోటిక్ మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ మనకి ఆక్సిజన్ సప్లైని కూడా అద్భుతంగా ఇస్తుంది. అందుకే తులసి నీళ్లు రోజు తాగడం ఎంతో ఇంపార్టెంట్. పొద్దున్న లేచినప్పుడు కానీ, లేదు అంటే నైట్ పడుకునే ముందు కానీ లైట్గా తాగినా ఎంతో బెటర్. ఇది పిల్లలు, వృద్ధులు ఎవరైనా తాగొచ్చు. ఎవరైతే రక్తహీనత అంటే అనీమియాతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తాగడం ఎంతో బెటర్. కొన్ని జ్యూస్గా నచ్చకపోతే మీరు దాన్ని కూరగా అయినా చేసుకుని తినచ్చు. ఫ్రైగా చేసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఫ్రైని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకున్నా ఎక్కువ దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి మార్చేయకుండా మోడరేట్గా దాన్ని ఫ్రై చేసుకుని తింటే చాలా బెటర్. కానీ హై ప్రిఫరెన్స్ దాన్ని బాయిల్ చేసుకునో, లేదు అంటే కూరగా చేసుకునో, లేదు అంటే జ్యూస్గా తీసుకునో తాగితేనే బెటర్. బీట్రూట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్, నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల లంగ్స్ అన్నది బాగా ప్యూరిఫై అవుతుంది. దీనివల్ల ఎయిర్ సర్క్యులేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈ పొల్యూషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే బీట్రూట్ జ్యూస్ ఎంతో కంపల్సరీ. ఇది కూడా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. నెక్స్ట్ వన్, గ్రీన్ టీ. గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాలిఫెనాల్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ని మూలల నుంచి తరిమి కొట్టేస్తుంది. గ్రీన్ టీ కేవలం వెయిట్ లాస్ కోసం మాత్రమే కాదు, లంగ్స్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. సో వెయిట్ లాస్ కాని వాళ్ళు కూడా గ్రీన్ టీ చక్కగా తాగొచ్చు. అస్సలు టేస్ట్ ఉండదండి బాబు అని అనుకున్నారు అనుకోండి, కొంచెం లెమన్ వేసి కూడా తాగండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే గ్రీన్ టీ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేయడం వల్ల మనకి త్వరగా కోల్డ్ కానీ, కాఫ్ కానీ రాకుండా ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం ప్యూరిఫికేషన్గా ఉంటుంది. ట్రాకియా, ఎయిర్ లంగ్స్, అల్వియోలై ఇవన్నీ కూడా సూపర్గా ఉంటుంది. అల్వియోలై అంటే ఏంటో అనుకోకండి అండి బాబు, లంగ్స్లో లోపల ఉండే ఒక పార్ట్ అనమాట. అది మళ్ళీ పెద్ద అనాటమీ, దాన్ని సెపరేట్గా చూద్దాం. మరొకటి ఉసిరి. ఉసిరిని మీరు ఉత్తిగా అయినా తినొచ్చు, లేదు అంటే జ్యూస్గా అయినా చేసుకుని తాగొచ్చు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఎంత ఉపయోగమో మీ అందరికీ తెలుసు కదా. సిట్రిక్ ఫ్రూట్స్ కూడా తినొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఆరెంజ్, లెమన్ జ్యూస్గా కూడా తాగొచ్చు. ఇది మీరు చేయడం వల్ల లంగ్స్ అన్నది అద్భుతంగా ప్యూరిఫై అవుతుంది. ఇది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. అంటే ఉసిరి అంత ఎంజాయ్ చేయకపోవచ్చు, బట్ లెమన్ జ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో దానికి తగ్గట్టు మీరు పిల్లలకి మాడిఫై చేసిస్తే చాలా బాగుంటుంది. ఉసిరి తినడం వల్ల మౌత్ అల్సర్స్ కూడా త్వరగా తగ్గిపోతుంది. అలాగే నోరు కూడా ప్యూరిఫై అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే కలబంద జ్యూస్. కలబంద జ్యూస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్ గుణాలు ఉండడం వల్ల ఇది లంగ్స్ని ఎంతగానో ప్యూరిఫై చేస్తుంది. అలోవెరా జెల్గా మీరు స్కిన్ మీద రాసుకోవడం వల్ల కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కిన్ మీద అప్లై చేయడం వల్ల జర్మ్స్ కూడా పోయి స్కిన్ కూడా నిగనిగా మెరిసిపోతుంది. అలాగే ఇది శరీరానికి ఒక డీటాక్సిఫికేషన్ మందులాగా కూడా ఉపయోగపడుతుంది. ఒక్క లంగ్స్ని మాత్రమే కాదు, మొత్తం బాడీని మొత్తం ప్యూరిఫై చేస్తుంది. అందుకే అలోవెరా జ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి పూర్వీకులు కూడా ఈ కలబంద జ్యూస్ని బాగా ఎక్కువగా వాడేవారు, దాని పేస్ట్ని కూడా చాలా ఎక్కువగా వాడేవారు. సో కలబంద జ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మీరు డీటాక్సిఫికేషన్ మందులాగా ఉపయోగించుకోవచ్చు. సో చూశారు కదండి, లంగ్స్ ప్యూరిఫై చేయడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ డ్రింక్స్ మాత్రం మనం రోజు తీసుకున్నాము అంటే మన లంగ్స్ ఎవర్ గ్రీన్గా, ఫ్రెష్గా ఉంటుంది. దానివల్ల మనం హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా కూడా ఉంటాం. సో నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. Like, share and subscribe and follow on Instagram and Facebook also. Thank you.